తెలంగాణకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం రైల్వేల పరంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తూ వస్తోందన్నారు. బడ్జెట్ కేటాయింపులు మొదలుకొని నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం, విద్యుతీకరణ, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, నూతన రైల్వే స్టేషన్ల ఏర్పాటు, సిద్దిపేట, మెదక్ నూతన రైల్వే లైన్ల ప్రారంభం, చెర్లపల్లి నూతన టెర్మినల్ నిర్మాణం వంటి ఎన్నో అంశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్దను కనబరిచి రాష్ట్రంలో రైల్వేల పురోగతి సాధించడంలో కీలకమైన పాత్రను పోషించిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా రైల్వేల అభివృద్ధికి 5,336 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. ఈ నిధులు 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువన్నారు. అదే 2009-14 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కేటాయింపులతో పోలిస్తే 6 రెట్ల కంటే ఎక్కువన్నారు కిషన్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, రికార్డు స్థాయిలో తెలంగాణతో రైల్వే బడ్జెట్ కేటాయింపులు కేంద్రం కేటాయించిందని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి 5,336 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ కూడా బడ్జెట్ కేటాయించిందని కూడా ఆయన ప్రస్తావించారు. 2009-2014 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కేటాయింపులతో పోలిస్తే 6 రెట్లు పైగా కూడా కేటాయింపులు ప్రస్తుతం తెలంగాణలో నిర్మాణం జరుపుకుంటున్న 32,946 కోట్ల విలువైన నూతన రైల్వే ట్రాక్ల విలువ 6% కూడా పెరిగిందని కూడా ఆయన ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణలో 100% 100% పూర్తయిన రైల్వే విద్యుత్కరణతో పాటు గత 10 సంవత్సరాలలో సంవత్సరానికి 65 కిలోమీటర్ల చొప్పున నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం కూడా జరిగిందని కూడా 2019-14 మధ్యన సంవత్సరానికి సగటున 17 కిలోమీటర్లు మాత్రమే జరిగిన నూతన ట్రాక్ల నిర్మాణం తెలంగాణలో మొత్తం రక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసుకున్న 437 రైల్ ఓవర్ బ్రిడ్జ్ రైల్ బ్రిడ్జ్ల నిర్మాణము తో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కూడా జరిగిందని కూడా ఆయన ప్రస్తావించారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం రైల్వేల పరంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అంటూ కూడా ఆయన ఉటంకించారు. బడ్జెట్ కేటాయింపులు మొదలుకొని నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం, విద్యుత్తీకరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, నూతన రైల్వే స్టేషన్ల ఏర్పాటుతో పాటు సిద్దిపేట, మెదక్ తో పాటు నూతన రైల్వే లైన్ల ప్రారంభం కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని, అలాగే చెర్లపల్లి నూతన టెర్మినల్ నిర్మాణం వంటి ఎన్నో అంశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరిచి రాష్ట్రంలో ఉన్న రైల్వేల పురోగతి సాధించడంలో కీలకమైన పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఆయన ఉటంకించారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధకు కొనసాగింపుగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా రైల్వేల అభివృద్ధికి 5,336 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులు 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21% రేట్లు ఎక్కువ అని కూడా ఆయన పేర్కొన్నారు. అదే 2009-14 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కేటాయింపుతో పోలిస్తే 6 రెట్ల ఎక్కువ అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడమే కాకుండా అంతే రీతిలో కూడా రాష్ట్రంలో నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణాన్ని కూడా చేపట్టింది అని కూడా ఆయన ప్రస్తావించారు. సగటున 2009-14 మధ్య సంవత్సరానికి సగటున 17 కిలోమీటర్ల నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం జరగగా గత 10 సంవత్సరాలలో కాలంలో సంవత్సరానికి మొత్తము సగటున 65 కిలోమీటర్ల నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం జరిగిందంటూ కూడా ఆయన ప్రస్తావించారు. వీటితో పాటు అనేక నూతన రైల్వే మార్గాలకు సంబంధించి డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్, అలాగే ప్రాజెక్టుల ఫైనల్ లొకేషన్ సర్వేను కూడా జరుపుకుంటున్నాయంటూ కూడా ఆయన ప్రస్తావించారు. నూతన రైల్వే ట్రాక్లను నిర్మించడమే కాకుండా నిర్మించిన రైల్వే ట్రాక్ల విద్యుత్తీకరణ పైన కూడా రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధను కనబరిచింది. తద్వారా నేడు తెలంగాణ రాష్ట్రంలో 100% రైల్వేల విద్యుత్తీకరణ సాధ్యమైంది. నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం, విద్యుత్తీకరణతో పాటు రక్షణ పరంగా కూడా రైల్వే
శాఖ గట్టి చర్యలు చేపట్టింది అని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 437 రైల్ ఓవర్ బ్రిడ్జ్, రైల్ అండర్ బ్రిడ్జ్ల నిర్మాణం కూడా జరిగిందని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వీటితో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించనున్నారని కూడా ఆయన ప్రస్తావించారు. వీటికి సంబంధించిన నిధులు కేటాయింపు జరగడమే కాకుండా ఆయు రైల్వే స్టేషన్లలో పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఆయు రైల్వే స్టేషన్ల వివరాలు కూడా ఆయన ప్రకటించారు. ఆదిలాబాద్, బాసరా, బేగంపేట్, భద్రాచలం రోడ్ తో పాటు గద్వాల్, హఫీజ్పేట్, హైటెక్ సిటీ, అలాగే హప్పుగూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగామ, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్ జంక్షన్ తో పాటు ఖమ్మం, లింగంపల్లి, మదిర, మహబూబాద్, మహబూబ్ నగర్, మలక్పేట్, మల్కాజ్గిరి, మంచిర్యాల్, మేడ్చల్, మెదక్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షానగర్ తో పాటు శ్రీ బాలమహేశ్వర బ్రహ్మేశ్వర జోగులాంబతో పాటు తాండూర్, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాగత్పుర, జైరాబాద్ రైల్వే స్టేషన్లను కూడా ఆధునీకరిస్తున్నారని కూడా ఆయన ప్రకటించారు. వీటితో పాటు హైదరాబాద్ లో ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడానికి చెర్లపల్లిలో నిర్మిస్తున్న నూతన టెర్మినల్ పనులు 99% పూర్తయ్యాయి. త్వరలోనే చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. అలాగే 717 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని తలపెట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా చాలా వేగంగా కొనసాగుతున్నాయని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. వైశాలి, అయితే కేంద్ర బడ్జెట్ పై ఒక పక్క విమర్శలు వస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ప్రస్తుతము ఆయన కేంద్ర బడ్జెట్ లో ప్రధానంగా రైల్వేస్ ని డెవలప్ చేయాలనే కూడా కేంద్ర ప్రభుత్వము యోచిస్తున్నట్లు తెలంగాణ పైన కూడా ఆయన ప్రకటనలో కూడా మనకు తెలుస్తోంది. మిగతా బడ్జెట్ తో పోలిస్తే ఈసారి వాస్తవికంగా కూడా చూసుకుంటే అటు ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేకంగా 15,000 కోట్లు కూడా కేటాయించారు. అయితే తెలంగాణకు మాత్రం ఈసారి బడ్జెట్ లో మాత్రం ఎలాంటి కేటాయింపులు లేకుండా అయితే ఎన్నికల సందర్భంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటు జైరాబాద్ తో పాటు ఆదిలాబాద్ లో కూడా పలు బహిరంగ సభలలో కూడా కీలకమైన శంకుస్థాపనలకు సంబంధించి 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను కూడా ఆయన కమిట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రధాని అక్కడ 15,000 కోట్ల అభివృద్ధి పనులను కూడా త్వరలో మేము అభివృద్ధి చేస్తామని కూడా ప్రకటించిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు మెయిన్ గా తెలంగాణ స్టేట్ లో మాత్రము రైల్వేస్ పైనే, రైల్వే ట్రాక్ల నిర్మాణంతో పాటు విద్యుత్కరణ పైనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు కూడా మనం ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ వాస్తవికంగా చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని పొలిటికల్ పార్టీస్ ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ తప్ప మిగతా పార్టీలు అన్ని కూడా తెలంగాణకి అసలు ఈసారి బడ్జెట్ లో ఏమీ కూడా నిధులు కేటాయించలేదని కూడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కానీ వాటిన్నింటినీ కూడా పటాకంచం చేస్తూ కూడా రైల్వేస్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం అని కూడా ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైశాలి, అయితే కేవలం రైల్వేలపై పెట్టిన బడ్జెట్ మాత్రమే కనిపిస్తుంది కదా, మరి ఇంకా వేటిపై కేటాయింపులు చేశారు బడ్జెట్ లో? అయితే ఇంకొకటి కూడా దీనిపైన ప్రస్తుతానికి అయితే తెలంగాణకి ఓన్లీ రైల్వేస్ పైనే పెద్దగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. మిగతా వాటిల్లో కూడా స్పెసిఫిక్ గా అంటూ ఏవి బడ్జెట్ అలొకేషన్స్ అంటూ కూడా తెలంగాణకి ఇప్పటి వరకు చేయలేదు. సో బీహార్ కి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పేది అంటే బీహార్ చాలా బిలో పావర్టీలో ఉంది. చాలా కాలం పాటు కొన్ని ఏళ్లుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా అది ప్రోగ్రెస్ అన్న చెందాలని నడుస్తోంది. బీహార్ వెనుకబడి ఉన్న నేపథ్యంలో బీహార్ కి ప్రత్యేకంగా కూడా స్పెషల్ అంటే ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందని కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ కి చూసుకుంటే ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా మొదట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కూడా విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో కూడా ప్రత్యేక హోదా కావాలని కూడా డిమాండ్ చేశారు. అప్పట్లో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రత్యేక హోదా కంటే స్పెషల్ ప్యాకేజ్ తీసుకోవడం వలన నేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థలు ఇక్కడ నెలకొల్పవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ప్రతిపాదన పెట్టినట్టు దానికి చంద్రబాబు నాయుడు కూడా కొంత ఆలోచించినట్టు కూడా తెలిసింది. కానీ ఈసారి మాత్రం బడ్జెట్ లో మాత్రం ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నట్లు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. వైశాలి, రైట్, కేవలం రైల్వే బడ్జెట్ పైనే వ్యాఖ్యానించడం జరిగింది. మరి మిగతా వాటి సంగతి ఏంటి? ప్రస్తుతానికైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రతిపక్షాల నుండి వస్తున్న
ఆరోపణలకి కౌంటర్ గా కూడా తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఫోకస్ ఏంటి, తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని కూడా ప్రకటించడానికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. ప్రస్తుతానికైతే ఓన్లీ రైల్వేస్ పైన తెలంగాణలో రైల్వేస్ ని డెవలప్ చేయాలనే ప్రత్యేక ఫోకస్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.